Hi children, good evening to the 5th class students. Okay, మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందన్న ఈరోజు సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెకండ్ చాప్టర్ నేమ్ వచ్చేసి డెసిమల్స్. సెకండ్ చాప్టర్ నేమ్ ఏంటన్నా డెసిమల్స్. డెసిమల్స్ అంటే మీకు ఆల్రెడీ మీకు టర్మ్ 1లో మనకి లాస్ట్లో డెసిమల్ మీన్ పాయింట్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, వాటి ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంటుంది. సో డెసిమల్స్ అంటే ఏంటి, ఎలా చేయాలి, వాటిని బేస్ చేసుకున్న సమ్స్ అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ డెసిమల్ అంటే ఏంటన్నా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక 10 పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 అలా మొత్తం 10 పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ 10 పార్ట్స్లోనూ షేడ్ చేస్తున్నవి ఎన్ని పార్ట్స్, 1 2 3 4. సో దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఎలా రాస్తాము, 4/10 కింద రాస్తాము. దిస్ ఈజ్ ఫ్రాక్షనల్ ఫామ్. ఈ ఫ్రాక్షనల్ ఫామ్ మనకి డెసిమల్ ఫామ్ కావాలి అంటే ఎలా చేస్తానన్న 4/10ని 0.4 కింద రాస్తాం. దిస్ ఈజ్ డెసిమల్ ఫామ్, దిస్ ఈజ్ డెసిమల్ పాయింట్. ఓకేనా, డెసిమల్ అంటేనే పాయింట్. సో దిస్ ఈజ్ డెసిమల్ ఫామ్. వాటిని డెసిమల్ ఫామ్లో రాయాలి అంటే ఇలా రాయాలి. సో 0.4. ఓకేనా, అలాగే 4/100 100 పార్ట్స్ అంటే ఎలా రాస్తారు, 4/100. సో ఫస్ట్ 0 పాయింట్, నెక్స్ట్ 100 2 zeros ఉంటాయి కదా, సో ఇక్కడ 2 zeros ఉండాలి. సో 1 వచ్చేసి నెక్స్ట్ 0, సో 0 ఈ 4 వస్తుంది. సో 0.04. నెక్స్ట్ 4/1000 ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో ఫస్ట్ మాత్రం 0 పాయింట్ వస్తుంది, 0 పాయింట్ స్టార్ట్ అవుద్ది, ఎందుకంటే మనం డెసిమల్ ఫామ్లో రాస్తున్నాం కాబట్టి. సో 0 పాయింట్ మొత్తం 3 zeros, 1 0 వచ్చేసింది, ఇక్కడ 2 zeros. సో 004 ఇలా రాస్తాం. ఓకేనా, 4/10 అంటే 0.4, 4/100 అంటే 0.04, 4/1000 అంటే 0.004. నెక్స్ట్ ఇలా ఉందనుకోండి, ఇది ఎలా చదువుతుందన్న 4.25 అని చదివేస్తామా. మీకు చెప్పాను కదా ఆల్రెడీ టర్మ్ 1లో పాయింట్ డెసిమల్కి అవతల ఉన్న నెంబర్స్ని 25 అని చదవకూడదు, సింగిల్గా మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఓకేనా, 4.25 సింగిల్ నెంబర్గా చెప్పాలి, 25 అని చెప్పకూడదు నాన్న. ఓకేనా, డెసిమల్కి మామూలుగా ఇది ఇంటిగ్రల్ హోల్ పార్ట్, ఇది 4 పాయింట్ నుంచి చదివేస్తాము. అది ఇక్కడ వాళ్ళు 40 ఉందనుకోండి, 40 పాయింట్ నుంచి చదువుతాము, ఇటు సైడ్ చదువుతాము. పాయింట్ డెసిమల్ తర్వాత వస్తే మాత్రం వాటిని 25, అదే ఇంకో నెంబర్ ఉందనుకోండి 40.257 అని చదవాలి, అంతేని 40.257 అని చదవకూడదు. ఓకేనా, అలా ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా కానీ ఈ పాయింట్ తర్వాత వచ్చే వాటిని సింగిల్గానే మనం చెప్పాలి. ఓకేనా, 257, 40.2, 40.25, 40.75 అలా చెప్పాలి. ఓకేనా, ఇవి ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడండి ఒకసారి, 593.761 ఇలా ఇచ్చారు. ఇది డెసిమల్ ఫామ్. ఓకేనా, ఇదంతా డెసిమల్ ఫామ్. ఈ డెసిమల్ ఫామ్ని ఎక్స్పాండ్ చేయమంటారు. దీంట్లో ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ నేర్చుకుంటాము, వాటిని బేస్ చేసుకుని మనకి సమస్య వస్తానన్న. ఈ డెసిమల్ ఫామ్ని ఎక్స్పాండెడ్ ఫామ్ని ఎలా రాయాలి, ఫస్ట్ దిస్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ నాన్న. దీన్ని ఏమంటారు, ఇంటిగ్రల్ పార్ట్. ఓకేనా, దీన్ని డెసిమల్ పార్ట్, decimal point. This is decimal point. ఓకేనా, ఫస్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ దాన్ని ఏమంటారు, ఇంటిగ్రల్ పార్ట్. ఈ పార్ట్ అంతా, ఈ సైడ్ పార్ట్ అంతా ఇంటిగ్రల్ పార్ట్, ఇటు సైడ్ పార్ట్ అంతా కూడా డెసిమల్ పార్ట్. ఈ మిడిల్లో పాయింట్ ఏమంటారు, డెసిమల్ పాయింట్. సో ఫస్ట్ ఇంటిగ్రల్ పార్ట్కి వచ్చేసి మనం చూద్దాము. ఇంటిగ్రల్ పార్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, స్టార్టింగ్ ఇదే కదా నెంబరు. సో ఇది ఫస్ట్ నెంబరే, పాయింట్స్ ఏమీ లేవు దీనికి ముందు. సో స్టార్టింగ్ నెంబర్ కాబట్టి ఇది మనకు తెలుసు. 1's ప్లేస్లో 3 ఉంది, 10's ప్లేస్లో 9 ఉంది, 100's ప్లేస్లో 5 ఉంది. ఇది మీకు తెలుసు ఎక్స్పాండ్ చేయడం. ఎలా చేస్తారు, 5 × 100, ఎందుకంటే 100's ప్లేస్లో ఉంది కాబట్టి, 9 × 10 + 3 × 1 ఇలా ఎక్స్పాండ్ చేస్తాం. ఇది ఓకే. నెక్స్ట్ పాయింట్ డెసిమల్ తర్వాత ఇలా రాదు నాన్న. ఓకేనా, పాయింట్ తర్వాత ఇలా రావు, ఇది ఆల్రెడీ 1's ప్లేస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఏమవుతుందంటే 1/10th పార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది 1/100, ఇది 1/1000, అలాగే నెక్స్ట్ 1/10,000 అలా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, అలా అవుతుంది సార్. ఇక్కడేమో మామూలు ఇది పార్ట్కేమో 1's 10's 100's మామూలుగా నార్మల్గానే. నెక్స్ట్ పాయింట్ తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, 1/10th పార్ట్, 1/100, 1/1000 అలా 1/10,000 అలా ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, చూడండి ఒకసారి, ఇదేమో 1's ప్లేస్, ఇదేమో 10's ప్లేస్, ఇదేమో 100's ప్లేస్. ఓకే, ఈ సైడ్ పాయింట్ తర్వాత వచ్చేసరికి ఏమవుతుందన్న, ఇది వచ్చేసి 10th పార్ట్, 10th ప్లేస్. ఇది వచ్చేసి 100's, 10's,
హండ్రెడ్స్, ఇది వచ్చేసి థౌజండ్స్, అలా వస్తుంది. ఓకేనా, ఇదేమో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడేమో పాయింట్ తర్వాత వచ్చేసరికి టెన్స్ అంటే 1/10 పార్ట్. నెక్స్ట్ హండ్రెడ్స్ అంటే 1/100, లాస్ట్లో టీహెచ్ఎస్ యాడ్ అవుతుంది అన్న, ఇలా టీహెచ్ఎస్ యాడ్ అవుతుంది. టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, లాస్ట్లో టీహెచ్ఎస్ యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడేమో 1/10 అంటే టెన్స్, 1/100 హండ్రెడ్స్ పార్ట్, ఇదేమో 1/1000 థౌజండ్స్ పార్ట్. ఓకేనా, ఇవి మనం ఎలా మల్టిప్లై చేస్తున్నాము, 5ని సరే చూడండి, దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలంటే ఎలా చేయాలన్నా, ఫస్ట్ 5 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 × 100 ప్లస్ 9 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 9 × 10 ప్లస్ 3 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3 × 1 ప్లస్ ఇక్కడ నుంచి పాయింట్ తర్వాత వచ్చి మనకి ఏంటని చెప్పుకున్నాము, 10th 1/10 తర్వాత 1/100, ఇక్కడ 1/1000, అది మీరు గుర్తుంచుకోవాలన్న. సో పాయింట్ తర్వాత 7 ఉంది, సో 7 × 1/10 ప్లస్ తర్వాత 6 ఉంది, 6 × 1/100 ప్లస్ 1 × 1/1000. ఇలా ఎక్స్పెండ్ చేయాలన్నా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడ వచ్చేసరికి టెన్త్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అంటే 1/10, 1/100, 1/1000. ఈ ప్లేస్ వాల్యూస్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవి మనకి కామన్, ఇవి మాత్రమే కొంచెం మీకు చేంజ్ అవుతుంది. ఇక్కడ 1/10, 1/100, 1/1000, 1/10,000 అలా చూసుకోవాలి మీరు. సో అలా చేస్తే 5 × 100 500 ప్లస్ 9 × 10 90 ప్లస్ 3 × 1 3, 7 × 1/10 సో 7/10, 6 × 1/100 సో 6/100, 1 × 1/1000 1/1000, సో 500 ప్లస్ 90 ప్లస్ 3, 7/10 అంటే ఇందా మనం 4/10 ఎలా రాసాము 0.4, అలాగే 7/10 అంటే 0.7 ప్లస్ 6/100 అంటే 0.06 ప్లస్ 1/1000 అంటే 0.001 అలా రాసుకోవాలి. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుందన్న. ఓకేనా, డెసిమల్ ఫామ్ని ఎక్స్పాండెడ్ ఫామ్లోకి ఇలా చేంజ్ చేయాలి. ఓకే, మన ఫస్ట్ టెక్స్ట్ బుక్లో చదువు చూడండి సార్. ఆ ప్లేస్ వాల్యూస్ మీరు గుర్తుంచుకుంటే చాలు. నార్మల్గా అయితే వన్స్, టెన్స్, హండ్రెడ్సే, పాయింట్ తర్వాత వచ్చేసరికి మనకి 1/10, 1/100, 1/1000 అలా వస్తుంది. అదొక్కటి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది పాయింట్. ఓకే, ఫస్ట్ 55 పేజ్ ఓపెన్ చేయండి అన్న. 55 పేజ్లో ఎక్సర్సైజ్లో రైట్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ బోత్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్స్. ఆ డెసిమల్ నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లోకి మనం చేసినట్టు చేయాలంట. సో ఫస్ట్ మనం చూడమ్మా, ఏ వచ్చేసి 10.4. ఓకేనా, ఫస్ట్ 10.4. ఓకే, మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ ఇంటిగ్రల్ నెంబర్ చూసుకోవాలి. అంటే వన్స్ టెన్స్ ప్లేస్లోనే ఉంది. సో ఫస్ట్ టెన్స్ ప్లేస్ 1 × 10 ప్లస్ వన్స్ ప్లేస్లో 0 × 1 అంటే 0నే కదా, వేసుకున్నా పర్లేదు, వేసుకొని కావాలంటే 0 × 1 ప్లస్ ఇప్పుడు పాయింట్ తర్వాత ఏమొస్తుంది 1/10. గుర్తుంచుకోండి, పాయింట్ దాటిన తర్వాత 1/10 పార్ట్, తర్వాత 1/100, తర్వాత 1/1000 అలా వస్తుంది. సో 1 నెంబరే ఉంది. సో 4 × 1/10. సో 1 10s are 10, 0 1s are 0 వేసుకోక్కర్లేదు. నెక్స్ట్ 4 × 1/10 అంటే 4/10. సో 10 ప్లస్ 4/10 అంటే ఎంత చెప్పుకున్నాం మనం 0.4. ఇక్కడ 10 ఉంది కాబట్టి సో 1 0 వస్తుంది కాబట్టి 0. ఈ 4 కి వెళ్ళిపోతుంది. సో 0.4. సో 10 ప్లస్ 0.4 అంటే దీన్ని మనం ఎక్స్పాండ్ చేసాము. 10.4ని 10 ప్లస్ 0.4 కింద ఎక్స్పాండ్ చేసాము. ఇది ఫస్ట్ దానికి సొల్యూషన్. ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసేసుకుని తర్వాత మీ సిడబ్ల్యూ నోట్స్లో రాయండి నీట్గా. ఇది ఫస్ట్ వన్ అన్న. నెక్స్ట్ బి చూడండి, 9.04. సో ఫస్ట్ ఇక్కడ ఓన్లీ వన్స్ ప్లేస్ మాత్రమే ఉంది. సో 9 × 1 ప్లస్ పాయింట్ తర్వాత 0 × 1/10 ప్లస్ ఇంకో నెంబర్ ఉంది 4 × 1/100. సో 9 1s are 9, 0తో మల్టిప్లై చేస్తే 0 ప్లస్ 4 × 1/100 అంటే 4/100. సో 9 ప్లస్ 4/100 అంటే చెప్పుకున్నాం, 2 zeros ఉంటాయి. సో 0. ఇంకో 0, 2 zeros
0 ఈ 4 ఇక్కడికి వస్తుంది. సో 9.09 ప్లస్ 0.04 ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇలా వచ్చింది. ఇది సెకండ్ సమ్ అన్న. అలాగే థర్డ్ సమ్ కూడా చూద్దాం చూడండి ఒకసారి. సి 438.902. సో ఫస్ట్ ఈ 438 ని ఎక్స్పాండ్ చేయాలి. ఎలా చేస్తారు? 4 హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 4 into 100. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 into 10. 8 వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 8 into 1. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డెసిమల్ పార్ట్ లోకి వెళ్తున్నాం. డెసిమల్ పార్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది? 1/10, 1/100, 1/1000. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ 9 into 1/10 ప్లస్ 0 into 1/100 ప్లస్ 2 into 1/1000. నాకు ఇక్కడ ప్లేస్ లోకి ఇక్కడ రాసాను. ఓకే, 4 into 100 అంటే 400 ప్లస్ 3 into 10 అంటే 30 ప్లస్ 8 into 1 అంటే 8. 9 into 1/10 అంటే 9 1s are 9. సో 9/10. 0 into 1/100 అంటే 0నే. సో 2 into 1/1000 అంటే 2/1000. సో 400 ప్లస్ 30 ప్లస్ 8 చూడండి ఒకసారి. 400 ప్లస్ 30 ప్లస్ 8 ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేయడం మీకు ఈజీ. ఈ డెసిమల్ పార్ట్ని ఎక్స్పాండ్ చేయాలి. 9/10 అంటే 0.9 ప్లస్ 0 వేసుకోక్కర్లేదు. 2/1000 అంటే 0.30 రావాలి. ఈ 2 ఇక్కడికి వస్తుంది, 0.002. సో ద ఆన్సర్ ఈస్ 400 ప్లస్ 30 ప్లస్ 8 0.9 ప్లస్ 0.002. అలా ఎక్స్పాండ్ చేయాలన్న. ఓకేనా? నేను ఈరోజు సి సమ్ వరకు కూడా చెప్పాను. ఏబిసి సమ్స్ మీ టెక్స్ట్ బుక్లో నీట్గా ఫిల్ చేయండి. అలాగే మీ సిడబ్ల్యూ నోట్స్లో రాయండి. రిమైనింగ్ సమ్స్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.